ఎన్నికల కోడ్ ముగియడంతో పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. భారీగా బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నారు. 1-2 రోజుల్లో క్షేత్రస్థాయి నుంచి మొదలు ఐఏఎస్ల వరకు బదిలీలు చేసే అవకాశం ఉంది. బదిలీల అనంతరం ప్రభుత్వ ప్రాధాన్యతలు, పథకాల అమలుకు తీసుకుపోయే చర్యలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. సీఎంఓలో పలు మార్పులు ఉండే అవకాశం ఉంది. పూర్తి స్థాయి బడ్జెట్ రూపకల్పన, మంత్రివర్గ విస్తరణ, ఉద్యోగ నియామకాలు, భూమాత, రుణమాఫీ, రైతు భరోసా, విభజన చట్టంలోని అంశాలపై దృష్టి సారించారు. నిధుల సమీకరణ కోసం ప్రత్యేక కార్పొరేటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగియటంతో పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. భారీగా బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నారు. 1-2 రోజుల్లో క్షేత్రస్థాయి నుంచి మొదలు ఐఏఎస్ల వరకు బదిలీలు చేసే అవకాశం ఉంది. బదిలీల అనంతరం ప్రభుత్వ ప్రాధాన్యతలు, పథకాల అమలుకు తీసుకుపోయే చర్యలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. సీఎంఓలో పలు మార్పులు ఉండే అవకాశం ఉంది. పూర్తి స్థాయి బడ్జెట్ రూపకల్పన, మంత్రివర్గ విస్తరణ, ఉద్యోగ నియామకాలు, భూమాత, రుణమాఫీ, రైతు భరోసా, విభజన చట్టంలోని అంశాలపై దృష్టి సారించారు. నిధుల సమీకరణ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. సహనా, నిన్నటితో ఏదైతే లోక్సభ ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా ముగియడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసింది. దాదాపు 2 నెలలకు పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులందరూ కూడా ఈరోజు ఎన్నికల బిజీలో నిమగ్నమైపోయారు. ఈ రోజు నుంచి కూడా ఈ ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ రోజు నుంచి ఆ అడ్మినిస్ట్రేషన్పై దృష్టి సారించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా దృష్టి సారించారు. ఇప్పటికే ఈరోజు ఆ హోటల్ హైదరాబాద్ హోటల్ తాజ్కిస్టన్లో ప్రపంచ వరి సదస్సు జరిగింది. ఆ సదస్సులో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. మరోవైపు మేడిగడ్డ, అన్నారం చుందిల బ్యారేజీ సందర్శనకు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం అక్కడే ఉన్నారు. మరోవైపు సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పొన్నం ప్రభాకర్లు కూడా వాళ్ళ శాఖలపై సమీక్ష సమావేశాలు ప్రారంభించారు. అయితే ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. ఇప్పటికే 100 రోజుల్లో 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని అమలు పరుస్తున్నప్పటికీ చాలా అంశాలకి ఆర్థిక వనరులతో కూడిన అంశాలు ముడిపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా కూడా ముఖ్యంగా రైతు రుణమాఫీ, ఏదైతే 40,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ ఉందో ఆ రైతు రుణమాఫీ కావాల్సిన నిధుల సమీకరణ కోసం ఆదాయ అన్వేషణ ప్రభుత్వం చాలా దృష్టి సారించింది. ప్రభుత్వ భూముల అమ్మకంతో పాటు ఇతర ఖర్చులు ఏం తగ్గించుకోవాలి, ఇతర రంగాల నుంచి ఏ మార్గాల ద్వారా ఆదాయాన్ని సమీకరించుకోవాలని దానిపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన దృష్టి సారించారు. ఇప్పటి వరకు ఏదైతే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు స్థానంలో మరొకరిని పెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఆయన స్థానంలో CEO వికాస్ రాజును పెట్టుకోవాలని కూడా ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంతోపాటు పలువురు ఐఏఎస్లను కూడా వివిధ శాఖల నుంచి పలు శాఖలకి బదిలీ చేసి తనకంటూ అనుకూలంగా ఉండే అధికారులు ఎవరున్నారు,
ఏ విధమైన సహకారం అందిస్తారు అందరూ కూడా అన్వేషిస్తూ ఉన్నారు. దాంతోపాటు సీఎంఓ నుంచి మంత్రులు అందరి పేషీలలో కూడా వివిధ స్థాయిలో అధికారులందరూ కూడా మార్పులు చేర్పులు చేస్తారని చెప్పి ఆ దిశగా భారీ బదిలీలు కూడా 2-3 రోజుల్లో ఉంటాయని కూడా తెలుస్తూ ఉంది. మొత్తం జిల్లా స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు ఉన్న అధికారులందరినీ కూడా వివిధ హోదాలో ఉన్న అధికారులందరినీ కూడా 2-3 రోజుల్లో భారీగా బదిలీలు చేస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా, అదేవిధంగా ఈరోజు ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ తెస్తామని చెప్పారు. దాంతోపాటు ఈరోజు ఉద్యోగ నియామకాలతో పాటు విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ విషయాల్లో కానీ, తర్వాత నిరుద్యోగులకు ఇస్తామన్న ఉపాధి హామీ స్కీమ్ కానీ, తర్వాత మహిళలకు 2500 పథకము, ఇలాంటివన్నీ చాలా కూడా ఈరోజు ప్రభుత్వం ఆదాయంతో కూడిన పథకాల అమలే చాలా టార్గెట్గా ఈరోజు ముఖ్యమంత్రి ముందు ఉన్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత ఈరోజు లోక్సభ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఇన్ని రోజులు కూడా కాలం గడిచింది. కానీ ఇప్పటి నుంచి అసలు సమస్య ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఇది మాత్రం రాజకీయ వర్గాల చర్చ నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే అడ్మినిస్ట్రేషన్ పైన పూర్తి స్థాయి దృష్టి పెట్టాలంటే మంత్రివర్గం కూర్పు పూర్తిగా ఉండాలి. ఇప్పటికే కేవలం ముఖ్యమంత్రితో పాటు 18 మంది మంత్రులకి 12 మంది మంత్రులు మాత్రమే ఈరోజు క్యాబినెట్లో ఉన్నారు. తర్వాత ఈ నెల చివరి వారంలో కానీ 2వ వారంలో కానీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఉంటుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముందే వివిధ నామినేటెడ్ పోస్టులు కానీ, తర్వాత క్యాబినెట్ పూర్తిస్థాయి క్యాబినెట్ కానీ ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న బట్టి విక్రమార్క అనేక రంగాలపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఆదాయ వనరుల సమీకరణ ధ్యేయంగా ఈరోజు ఇటు ఫైనాన్స్ శాఖ కానీ విద్యుత్ శాఖ కానీ నిర్వహిస్తున్న బట్టి విక్రమార్క ఈ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక తొలిసారి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్తో కలిసి విదేశీ పర్యటన చేశారు. దావోస్లో అటు దేశాల్లో కూడా దాదాపు 40,000 కోట్ల పెట్టుబడులు ఈరోజు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. ఇంకా మిగతా కంపెనీలతో కూడా ఒప్పందాలు చేసుకొని వివిధ రంగాల్లో పెట్టుబడులు తెచ్చేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు రైతు రుణమాఫీ అనేది ప్రభుత్వం ముందున్న టాస్క్. ఇది ఆగస్టు 15వ తేదీ లోపు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పారు. అదేవిధంగా ఈరోజు ఎకరానికి 10,000 ఇస్తున్న రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు స్కీమ్, బంధు స్కీమ్ ఏదైతుందో దాన్ని 15,000 ఇస్తామని చెప్పారు. అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఈరోజు పథకం ఇస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా లక్షల కోట్లతో కూడిన బడ్జెట్ సంబంధించిన విషయం కాబట్టి ఆదాయ వనరుల సమీకరణ కోసం ఒక ప్రత్యేక కమిటీ వేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. రైతు రుణమాఫీకి అమలు కోసం కూడా కమిటీ వేసేందుకు ఆలోచిస్తూ ఉంది. కాబట్టి ఏదేమైనా ఆర్థిక వనరుల సమీకరణే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందున్న ప్రధాన సమస్య అని చెప్పుకోవాలి. సహనా. ఓకే, థ్యాంక్ యూ రాములు.